ధ్యాస మీద ధ్యాస. ఈ శ్రీరాముడు ఏదైతే చేశాడో ఆ ధ్యానాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడు వశిష్ఠ వారి దగ్గర ధ్యానం మీద నేర్చుకుని యోగేశ్వరుడు మన హిందువుల ఆరాధ్య దైవం అయ్యాడు శ్రీరామచంద్ర ప్రభు. అదే ధ్యానం మనం చేస్తున్నాం. ఇవాళ మన పిల్లవాడు గొప్పవాడైతే మనకి ఎంత ఆనందమో, మనమందరం ధ్యాన సాధన చేసి మనం గొప్పవాళ్ళైతే వాళ్ళు ఆనందపడతారు. పూచిన పువ్వు వాడిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది. కానీ ధ్యానం చేసిన జీవితం మాత్రం ఎప్పటికీ 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 చూపిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు చిగురింప చేసుకోవాలి మన జీవితాన్ని, పంటలు పండించుకోవాలి. ఇవాళ మన పాత సామాన్లు ఉంటే ఇంట్లో బయటపడేస్తాం, లేకపోతే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. పూలు వస్తుంది, పొద్దుకలు వస్తాయి, ఎలకలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. కలుపు మొక్కలు తీసేస్తే పంట దిగుబడి బాగా వస్తుంది. సెల్లులో మెసేజ్లు డిలీట్ చేస్తే ఆ సెల్ పనిచేస్తుంది. మనకి మన లోపల ఉన్న ఆలోచనలు కూడా మనం డిలీట్ చేస్తే జీవితం అనే పంట పండుతుంది. మానసిక ఆలోచనలే మన అనారోగ్యాలు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం మనసుని ఖాళీ చేయాలి. మనసు ఖాళీ కావాలంటే దీనికి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచుతామో మనసు ఖాళీ అవుతుంది. అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం గుండా శ్వాస ద్వారా మన లోపలికి ఎంటర్ అవుతుంది. అనంతమైన దివ్య ఔషధాన్ని మనం తీసుకున్నప్పుడే మన లోపల ఉన్న అనారోగ్యాలన్నీ కూడా మాయమైపోతాయి. మనమందరం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. ఎప్పుడైతే కర్మ దగ్ధమైపోతాయో ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు మనము ముక్తిధామాన్ని చేరుకుంటాం, మోక్షాన్ని పొందుతాం. పుణ్య లోకాలకి మనం సత్య లోకానికి వెళ్ళిపోతాం. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థోదరుద్దర తత్ర శ్రీ విజయోభూతిర్దువాని తిరుమతిరుమా అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఎత్ర యోగీశ్వరుడు కృష్ణుడు సాందీపుల మహర్షి దగ్గర ధ్యాన విద్య నేర్చుకున్నాడు. కృష్ణ పరమాత్ముడిలాగా ఆత్మపరంగా 50% మనం ఆధ్యాత్మికంగా జీవించి ధనుర్ధారి అర్జునుడు మరి ప్రాపంచికంగా శరీరపరంగా మనం అర్జునుడిలాగా జీవిస్తే మనము ఈ జన్మని సార్థకత పొంది మనం కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యము, ఆనందము, అద్భుతమైన జీవన విధానంలో మీరు తయారవుతారు అని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతిర్దువాని తిరుమతిరుమా అన్నాడు. విజయము, సంపద, ఆరోగ్యం, ఆనందం, కీర్తి ప్రతిష్టలు నువ్వు పొందాలనుకుంటే నువ్వు అలా జీవించమంటున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. విద్యావినే సంపన్నే బ్రాహ్మణే నివయస్థిని శునిచేవ సుభాగ్రేత పండిత సమదర్శన అన్నాడు. విద్య వినయాలు